హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఉప్మా అనమాట. జీడిపప్పు ఉప్మా అండి. ఈ ప్రాసెస్‌లో ఒకసారి జీడిపప్పు ఉప్మాని చేసి చూడండి. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఈ జీడిపప్పు ఉప్మాని ప్రిపేర్ చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుందనమాట. ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని, ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకొని లో ఫ్లేమ్‌లో ఈ రవ్వని వేయించుకోవాలనమాట. మనకి పచ్చి వాసన పోయి మంచి స్మెల్ అనేది వస్తుంది. అంతవరకు ఈ రవ్వని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఒక అరకప్పు వరకు జీడిపప్పులు వేసుకొని వీటిని లో ఫ్లేమ్‌లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. జీడిపప్పులు మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఒక టీ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేగినాక ఒక 5, 6 జీడిపప్పులు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మనకి అల్లం ముక్కలు వేసుకోవడం వల్ల ఉప్మా ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందనమాట. వీటన్నిటిని కూడా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఒక కప్పు రవ్వకి 3 కప్పుల వరకు వాటర్‌ని పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల వరకు వాటర్‌ని పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఈ వాటర్‌ని మనం మరిగించుకోవాలనమాట. మ ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు ఇప్పుడు మూత తీసుకొని మనం వేయించి పెట్టుకున్న రవ్వని అందులో వేసుకోవాలి. కలుపుకుంటూ వేసుకోవాలనమాట రవ్వ. లేకుంటే ఉండలు గట్టిపోతుందండి. ఈ విధంగా కలుపుకుంటూ రవ్వని వేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలన్నమాట ఈ ఉప్మాని. లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడినప్పుడు ఇప్పుడు అందులో కొత్తిమీర తరుగు వేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని, మనం వేయించుకున్న జీడిపప్పులో సగం మాత్రమే వేసుకోవాలండి. మిగిలినవి మనం తినేటప్పుడు పైన గార్నిష్ చేసుకుంటే చాలా బావుంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం ఎంతో టేస్టీగా ఈ జీడిపప్పు ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ జీడిపప్పు ఉప్మాని ఎంతో టేస్టీగా తింటారు. మనం ఈ విధంగా ఉప్మాని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్నాక మిగిలిన జీడిపప్పులని పైన గార్నిష్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.